నమస్కారం K9 న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా పరిధిలోని ఇల్జిపూర్ గ్రామ శివార్లో గల శ్రీ సరస్వతి మహాక్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ మేరకు అమ్మవారికి అర్చనలు అభిషేకాలు చేశారు। అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు। కామారెడ్డి జిల్లా పరిధిలోని ఇల్చిపూర్ గ్రామ శివార్లో గల శ్రీ సరస్వతి మహాక్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా అమ్మవారి ఎదుట పలువురు చిన్నారులకు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేశారు। భక్తులతో ఆలయం కిటకిటలాడింది। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పార్షి విఠల్, సిద్ధాగౌడ్, పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు। బాన్స్వాడ పట్టణంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించడం జరుగుతుందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ సునీత తెలిపారు। ఎంత త్వరగా నర్సింగ్ కళాశాలను ప్రారంభించడానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు। ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। బాన్స్వాడ పట్టణంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్వహణ కొరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ సునీత ప్రత్యేక బృందం సభ్యులు తరగతి గదులను పరిశీలించారు। సందర్భంగా కళాశాల ప్రొఫెసర్ సునీత మాట్లాడుతూ బాన్స్వాడలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో ఎంతో మందికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు। సుమారు 100 మంది విద్యార్థులతో తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు। ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు। త్వరలోనే విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। Professor, Government College of Nursing, as a ad hoc instructor colleague A. Sunita, lecturer from Government College of Nursing. మేమిద్దరం కలిసి ఈరోజు ఇక్కడ బన్స్వాడలోని పి శ్రీనివాస్ గారు అతి సంతోషంతో ఇక్కడ ఈ కాలేజీని పెట్టాలని తలంచినందుకు మేము అందరం చాలా సంతోషపడుతున్నాము। ఎందుకంటే అంత తొందరగా సార్ ఆర్డర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా అభినందనీయం। సో మా వంతు డ్యూటీగా మేము చూసి ఇక్కడ కాలేజీ రావాలని 100% ఆశిస్తూ 100 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకోవాలి, ఫస్ట్ ఇయర్ అతి త్వరలో మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ మేము ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఈ బన్స్వాడని। సార్కి చాలా అభినందనీయులు। మా వంతు తరపుని నమస్కారం సార్। వర్ని మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ వాహనదారులు ఆందోళనకు దిగారు। నాసిరకమైన డీజిల్ తీసుకువచ్చి విక్రయించడం వల్ల వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు ఆరోపించారు। పెట్రోల్ బంకులో డీజిల్ పోస్తే చిక్కగా ఉండడం, రంగు తేడాగా ఉంటుందని వాహనదారులు ఆరోపించారు। దీంతో పెట్రోల్ బంకు వద్ద పదుల సంఖ్యలో వాహనదారులు వచ్చి నిర్వాహకులను నిలదీశారు। వర్ని మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ వాహనదారులు ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా డీజిల్ ట్యాంక్ నుండి డీజిల్ పోస్తే నీళ్లు, ఇతర రసాయనాలు కలిసి వస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి। ఈ విషయమై యజమాని వివరణ అడిగే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు। కల్తీ డీజిల్ విక్రయించడం వల్ల తమ వాహనాలు చెడిపోతున్నాయని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా సమాధానం ఇవ్వకపోవడంతో పాటు కల్తీ కొనసాగిస్తున్నారని తగిలేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశం ఆరోపించారు। ఇండియన్ ఆయిల్ బంకులో డీజిల్ పోసుకోవడం వల్ల తన 2 ఆటోలు చెడిపోయాయని, రూపాయల నష్టం జరిగిందని ఆరోపించారు। దాంతో పాటు మరో 10 వాహనాలు కూడా చెడిపోయి గ్యారేజ్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు। ప్రతినిత్యం ఇండియన్ ఆయిల్ బంకులో డీజిల్ పోసుకోవడం వల్ల పదుల సంఖ్యలో ఆటోలు, ట్రాక్టర్లు చెడిపోయాయని, వెంటనే బంక్ యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని బంక్ సీజ్ చేయాలని బాధితుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు। కల్తీ డీజిల్ విక్రయిస్తున్న బంక్ యజమానిపై చర్యలు తీసుకొని బంక్ సీజ్ చేయాలని, లేకపోతే బంక్ ముందు ఆందోళన చేస్తామని బాధితులు హెచ్చరించారు।
ఇండియన్ పెట్రోల్ బంక్ కల్తీ డీజిల్ అమ్ముతున్నారు. నిన్న సాయంత్రం డీజిల్ పోసుకెళ్ళాను. ట్రాక్టర్ బాస్ పంప్ ఖరాబ్ అయిపోయింది. గ్యారేజీలోనే ఉంది బండి, ముజ్జుబాయ్ గ్యారేజీ. ఆ వాళ్ళు అంటారు కళ్ళు తెచ్చి పోసినావా, నీళ్ళు పోసినావా అని వాళ్ళు అన్నారు. మొత్తం తీసి బోధనలో 2 రోజులు పట్టింది. మెకానిక్ సెట్ తెచ్చి వేసాం. మరి దీనికి ఎవరు బాధ్యులు? రమేష్ సేట్ గారిని రమ్మంటే ఇంకా రావట్లేదు. నిన్న కూడా చెప్పాను, చెప్పి వెళ్ళి పిల్లలకు చెప్పి వెళ్తే ఆయన ఇంకా సమాధానం లేదు. ఏం చెప్తలేదు సమాధానం, రెస్పెక్ట్ చెప్తలేదు ఆయన. ఇట్లయితే ఎట్లా? అప్పుడు లీటర్ 100 రూపాయలు అయింది, ఎట్లా బతకాలి? ఇంకా మేము చేస్తేనే కానీ మాకు వెళ్ళదు, కిరాయిలు చేస్తేనే కానీ మాకు వెళ్ళదు. కిస్తీలే కట్టాలా, బండ్లే బాగు చేసుకోవాలి, ఎట్లా? ఇంకా ఇది ఆంధ్రాలో నాసిరకం డీజిల్. ఇది 72 రూపాయల కాడికి ఉంది. మేము మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అడిగారు నాసిరకం కావాలన్నా మంచిది కావాలంటే మాకు మంచి డీజిల్ కావాలన్నాం. ఎందుకంటే మంచి డీజిల్ పంపు వేరే ఉన్నది, నాసిరకంది వేరే ఉన్నది. ఆంధ్రాలో 72 రూపాయలు ఇది. అదే డీజిల్ తెచ్చి ఇప్పుడు మనకు 100 రూపాయల కాడికి అమ్ముతున్నాడు. ఇప్పుడు బండ్లన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎవరి బాధ్యత అది? ఎవరు భరాయించాలా? ఏం కథ? రోజు కష్టం చేసి తినేవాళ్ళం. మన సినిమా టాకీస్ పక్కన పంపు ఇది. మొత్తం దీని వలన నా 2 బండ్ల సెన్సర్స్ పోయినాయి. ప్రాబ్లం ఏంటి అసలు? డీజిల్ చిక్కగా ఉండడం వలన, అది కచరా డీజిల్ కావడం వల్ల 2 సెన్సర్స్ వీకినాయి. నా కొత్త బండ్లు. ఇంకొకటి మొత్తం మెకానిక్ మొత్తం ఇప్పేసి మొత్తం చేసిండు. వాష్ పంపు నౌజాలు అన్ని రిపేర్ చేసి దానికి వేయడం జరిగింది. ఇది తాతాబాయ్ పంపు, మన నసరాబాద్ దగ్గరది భారత్ పెట్రోల్ పంపు. మేము నసరాబాద్ నుంచి ఒక 10 లీటర్లు తెప్పించి ఆ బండ్లను అన్నిటికీ అండ్ల పోసి దీనికి కూడా పోసడం, ఈ బండికి కూడా పోసి నడిపేయడం జరిగింది. దీని వలన మంచి ప్రాబ్లం లేదు. ఇది పోయడం వల్ల 2 సెన్సర్స్ వీకినాయి. మొత్తం ఈయనే తీసుకున్నాం. నిన్న సాయంత్రం 1950 రూపాయలు డీజిల్ పోసుకోపోయినా ఫుల్ వస్తుంది. ఈ డీజిల్ 40-42 వేల రూపాయలు నష్టం జరిగింది. ఇంజన్ పోయి, నౌజల్స్ పోయినాయి, ప్లస్ దందా బంధు, జీతగాల పైసలు నా మీద పడిపోయి. పెట్రోల్ బంక్ ఓనర్ అడిగితే ఏమంటుండు? అయినా ఇంకా వస్తున్నాడు, మాట్లాడేది వస్తున్నాడు అంటున్నాడు. వర్కర్లు ఏమంటారు? మేమేం చేస్తాం భయ్, వాళ్ళు తెచ్చింది మేము అమ్ముతాం అంటున్నారు వాళ్ళు. సోనూ సూద్ ను కలిసేందుకు ఓ వీరాభిమాని పాదయాత్ర ప్రారంభించారు. సోనూ సూద్ ప్రజలకు చేసిన సేవలకు స్ఫూర్తి పొంది భవిష్యత్తులో తాను ప్రజలకు సేవ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి తాండాకు చెందిన వినోద్ అనే వ్యక్తి సోనూ సూద్ కు వీరాభిమాని. దీంతో వినోద్ సోనూ సూద్ ను కలిసేందుకు పాదయాత్రగా బయలుదేరాడు. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుండి ముంబైకు పాదయాత్ర వినోద్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ తన సోనూ సూద్ కు వీరాభిమాని తెలిపాడు. లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు మరవలేనని చెప్పారు. మొదటి లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ ను కలిసేందుకు ప్రయత్నం చేశానని, కానీ కొన్ని కారణాల వల్ల కలవలేకపోయాడన్నారు. 2 ఏళ్ల క్రితం కూడా సోనూ సూద్ ను కలిసేందుకు వెళ్లాలనుకున్నా ఆ సమయంలో ప్రమాదం జరిగి గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుపడడంతో పాదయాత్రను కొనసాగిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో మంచి స్థితిలో చేరుకొని సోనూ సూద్ లాగా నా వంతు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. వారం రోజుల నుంచి పాదయాత్ర కొనసాగుతుందని, మరో వారంలో ముంబై చేరుకుని సోనూ సూద్ ను కలుసుకుంటానన్నారు. సోనూ సేవలు ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు వినోద్. నేను తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా లక్ష్మీనగర్ తాండా, అనంతగిరిపల్లి తాండాలో ఉంటాను. నా సొంత గ్రామం అది. నేను ఉండేది హైదరాబాద్లో. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి సోనూ సూద్ సార్ గారు మన దేశానికి, దేశ ప్రజలకి ఎంత సాయం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అంతటి మహానుభావుని జీవితంలో ఒక్కసారైనా కలిసి నా కృతజ్ఞతలు చెప్పాలి అని నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నా. చాలా రోజుల నుంచి అనుకున్నా, కానీ ఇన్ని రోజుల నుంచి కుదరలేదు. ఇన్ని రోజులు కుదిరింది. హైదరాబాద్ నుంచి ముంబైకి నేను కాలినడకన వెళ్తున్నాను సోనూ సూద్ సార్ గారికి కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి కోసం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పూణే 150 కిలోమీటర్స్ వరకు ఉంది. 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా పూణే. వర్షం వచ్చేలా ఉంది బాగా. ఇంకొక 5 డేస్ పడుతుండొచ్చు నేను ముంబై చేరడానికి.
నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే తప్ప ఈ విషయం, నేను వస్తున్న విషయం సోను సూద్ సార్ గారికి తెలీదు. ప్లీజ్ నా వీడియోస్ని, నా ఫొటోస్ని షేర్ చేయండి. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. న్యూరాలజీలో అపార అనుభవం కలిగిన డాక్టర్ సంతోష్ కుమార్ పెండ్యాల గారు నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు, జనరల్ ఫిజిషియన్, న్యూరో సైకియాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ప్రతి గురువారం. డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండి డిఎం నిమ్స్. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. బాలికల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ తయ్యబా బేగం తెలిపారు. 5, 6, 7, 8 తరగతులను ముస్లిం మైనార్టీలకు పరిమిత సీట్లు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు నేరుగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలికల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తయ్యబా బేగం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తయ్యబా మాట్లాడుతూ 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. 5, 6, 7, 8 తరగతిలో ముస్లిం మైనార్టీకి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు నేరుగా పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 6304752543 9182734384 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. माइनॉरिटीज़ रेसिडेंशियल गर्ल्स स्कूल की प्रिंसिपल मैं तैयबा बेगम कामारेड्डी की तमाम आवाम और उसके अतराफ़ में रहने वाले लोगों को ये इत्तला देती हूँ कि हमारा ये स्कूल पहले इंटरनेशनल होटल के पीछे था, एमएलए सर गंपा गोवर्धन सर के हाउस के बिल्कुल बाजू में, लेकिन अब गवर्नमेंट की अपनी ओन बिल्डिंग में मुंतकिल हो गया। ओल्ड कलेक्ट्रेट बिल्डिंग को ये स्कूल आ गया है, जहाँ बेहतरीन आला पैमाने पर तालीमी सहूलियात फराहम की गई हैं। बड़े बड़े क्लासरूम, कुशादा, हरा भरा माहौल, बच्चों के रहने के, खेलने के मैदान अलग अलग है और हर तरह की सहूलत से यहाँ पर बच्चे फ़ायदा उठा सकते हैं। इसलिए आपसे अपील की जाती है कि हमारे स्कूल में इस साल डबल सेक्शन किया गया है। पहले सिंगल सेक्शन था, 40 बच्चों की ज़रूरत थी एक क्लास के लिए, लेकिन अब डबल सेक्शन करने की वजह से 80 बच्चे एक क्लास में, वो भी आहिस्ता 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 फिलअप हो गए। एक क्लास में 5 है, किसी क्लास में 10 है, किसी क्लास में 8 है। तो जल्द से जल्द आप कोशिश कीजिए और फ्री मुफ्त किताबें, फ्री यूनिफॉर्म, फ्री स्पोर्ट्स यूनिफॉर्म, खेल की तमाम चीज़ें, जो खेल बच्चे खेलते हैं वो तमाम चीज़ें, कैरम बोर्ड से लेके चेस तक, रिंग से लेके कबड्डी तक, इंटरमीडिएट कॉलेज तक पहुंच चुका है, जहां पर एमपीसी बाईपीसी 2 ग्रुप्स दस्तयाब हैं। एमपीसी के लिए और बाईपीसी के लिए चंद सीटें पूर्ण होना बाकी है। इसलिए जहाँ कहीं भी हों हमसे रब्त पैदा कीजिए। हमारा फ़ोन नंबर हम आपको देंगे, इसके ज़रिए आप रब्त पैदा करके आप आइए, पहले आइए, देखिए हमारा स्कूल इंटरनेशनल लेवल की पर यहाँ पर तालीम दी जा रही है। मुफ्त तालीम का मतलब ये नहीं है कि नाक़िस तालीम मत समझिए, आला तालीम यहाँ पर दी जा रही है। खानगी కార్పొరేట్ స్కూల్. అతడు ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు, కానీ ఏకంగా డీఎస్పీ యూనిఫామ్, పోలీస్ శాఖ గుర్తింపు పొందిన ఐడి కార్డు సృష్టించి
తన కారుపై వెళ్లి దర్జాగా డీఎస్పీగా చలామణి అయి పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ పాస్బుక్లు సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తిని బేగం బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన ఓ నకిలీ డీఎస్పీ భాగవతం బట్టబయలైంది. బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి డీఎస్పీ వేషధారణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని లక్షల వసూళ్లకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని పలువురు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంతా మనవాళ్లే ఉన్నారంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని గాలం వేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. ఇలా స్వామి తన గ్రామంలో కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాలోనూ 20 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి 10 మందితో కలిసి బీబీపేట, తుజాల్పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకొని పోలీసుల విధులు నిర్వహిస్తూ మరీ వసూళ్లకు పాల్పడ్డాడని ఆరోపణలు. తుజాల్పూర్ గ్రామంలో ఉండే కూడలి వాగు నుంచి వెళ్లే ఇసుక ట్రాక్టర్లను, టిప్పర్లను టార్గెట్ చేసుకుని స్వామి డీఎస్పీ పేర వసూళ్లకు పాల్పడేవాడు. నకిలీ పాస్బుక్లు తయారు చేయించి ఇవ్వడం, గ్రామానికి చెందిన కొందరు హౌసింగ్ లోన్స్, పాస్బుక్లపై లోన్ నింపించడం వంటి పనులు చేసేవాడు. విషయం తెలిసిన పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోపోవడం గమనార్హం. స్వామికి స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, భార్య, అక్క, కొడుకులు అండగా ఉండడం వల్ల పలు మోసాలకు, అక్రమాలకు పాల్పడడం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు 1 సంవత్సరం పాటు ఇతని పోలీసు పని సజావుగా సాగింది. స్వామిపై అనుమానం వచ్చి కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణలో అతను పోలీసు కాదని తేలింది. దీంతో నకిలీ పోలీసు నెల్లూరు స్వామిని పట్టుకునేందుకు హైదరాబాద్ లోని బేగం బజార్ నుండి స్పెషల్ పార్టీ పోలీసులు 3 రోజులుగా బీపేట మండలంలో మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో ఈ నెల 14 బుధవారం రాత్రి స్వామిని అతని ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పాస్ కాని వ్యక్తి డీఎస్పీగా 8 రోజులు చలామణి అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని స్థానిక పోలీసులు కూడా అతనితో పార్టీలకు వెళ్లడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. రెండు బైకులు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి లింగాపూర్ గ్రామానికి చెందిన 40 సంవత్సరాల వయసు గల నర్సింహులుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నరసింహ అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా మరో వ్యక్తి నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. శనివారం ఉదయం కూరగాయలు కొనేందుకు లింగాపూర్ నుంచి కామారెడ్డి నరసింహులు తన బైక్ పై బయలుదేరాడు. సరిగ్గా ప్రభుత్వ వైద్య ఆసుపత్రి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా మరో బైక్ పై ఉన్న నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నరేందర్ ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన నరసింహులను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటర్ 10th క్లాస్ కొన్నాను. మీ పేరు? భైరవ సాయి. లింగాపురం గ్రామం 9th వార్డులో ఉమెన్ నరసింహులు సన్నా పోచయ్య మార్కెట్ వస్తుండగా ఉపాధి లేక మార్కెట్ చేసుకోవడానికి పొద్దున వస్తుండగా ఆకస్మికంగా బాంబే క్రాసింగ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అక్కడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి యాక్సిడెంట్ బైక్ టు బైక్ అయ్యి ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. తనకు అంటూ ఉపాధి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి తనకు అంటూ గవర్నమెంట్ ఆర్థికంగా సహాయం చేయాలని కోరుతున్నాం.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 7 నెలల గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన మహిళ మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామానికి చెందిన నౌషిన్ బేగంగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంజల్రెడ్డి ఆసుపత్రిలో 7 నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని బాంబే కాలనీకి చెందిన నౌషిన్ బేగంకు మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామానికి చెందిన కలీం పాషాతో గత సంవత్సరం వివాహం జరిగింది. నౌషిన్ బేగం గర్భం దాల్చడంతో ప్రతి నెల అంజల్రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా టెస్టుల నిమిత్తం ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలో గర్భిణి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బీపీ ఓవర్డోస్ మాత్రలు ఇవ్వడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పోలీసులకు మృతురాలి బంధువుల మధ్య తోపులాట జరగడంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ యాజమాన్యం మృతురాలి మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో బంధువులు ఆందోళన విరమించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. मेरा नाम नाजरीन रोशन मुस्कान है। 8 दिन से फिर रहे बीपी पर ड्रिबल के तो टैबलेट्स लिख के दे रहे। 8 दिन से आ रहे जा रहे कम नहीं हो रही। कल रात में आए, कल रात में आके बता दिए कुछ भी ना होता, गोलियां लिख के दिए ये खाओ कम हो जाती बोले। सुबह आया, रात में लेके चले गए घर को, लेके गए रात पूरी नींद पूरी नहीं थी, कुछ भी नहीं थी। सर का जरा दो हो रहा बोले तो फिर हॉस्पिटल को लेके आ रहे थे तो हॉस्पिटल के सामने गिर गए। आके रिस्पांस नहीं दे रहे कोई भी। ऑटो में से आगे कोई हाथ नहीं लगा रहा। सिस्टर डॉक्टर नहीं है बोल रहे। हाँ प्रेग्नेंट है 6 मंथ के 7 मंथ। आगे कोई चीरा नहीं, रिस्पांस नहीं। ग्लूकोज चढ़ा दिए, उसको नहीं चढ़ाते कहते और 4 बीपी के गोलियां दिए। ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.